హలో అండి అందరికీ. కాకరకాయ కూర చేస్తున్నాను. చాలామంది కాకరకాయ కూర తినరు, చేదుగా ఉంటుందని. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చేదు అనేది ఉండదు. కాకరకాయలను శుభ్రంగా కడిగి దాన్ని తొడుములు తీసి పైనున్న చేదంతా పైన లాగియాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని అన్నిటినీ బాగా కలిపి మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఉల్లిపాయలు మగ్గిపోయండి. కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా కలిపి ఇంకా మూత పెట్టుకోవాలి. కొంతసేపటి తర్వాత ముక్కలన్నీ మగ్గిపోతాయండి ఆవిరిలోనే. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలిపి కర్రీకి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకొని కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. జీలకర్ర పొడి అన్నీ వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. అక్కడికి అసలు చేదే ఉండదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.